మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరవీరుల సంస్మరణార్థకంగా అమరవీరుల స్తూపం వద్ద పరేడ్ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1959 అక్టోబర్ 21న లడాఖ్లో చైనా సైన్యం దాడిలో వీరమరణం పొందిన 10 మంది జవానుల జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 21 నుంచి 31వ తేదీ వరకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా డ్యూటీలో పోలీసులు అమలవుతున్నారని, రాష్ట్రానికి చెందిన 5 అమరులు ఉన్నారని తెలిపారు. ప్రజల శాంతి భద్రత కోసం పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తోందని, వారి సేవలను గుర్తించి గౌరవించాలని కోరారు. వీరమరణం పొందిన సైనికులు మన సిఆర్పిఎఫ్ సైనికుల మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం వలన 11 మంది భారత జవాన్లు అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందినారు. మంచు ప్రాంతంలో వారి మృతదేహాలను తీసుకురాలని పరిస్థితిలో జవానుల మృతదేహాలను అక్కడే ఖననం చేయడం జరిగింది. వారి త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న మనం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచ నిద్రలో ఉంటే మనం మేల్కొని కాపాలు కాస్తూ ఎండ వాన పగలు రాత్రి అని ఏం తేడా లేకుండా శాంతి భద్రతలను మనం కాపాడుతున్నాము. మన కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను సైతం త్యాగం చేసి ప్రజల ప్రాణాలు ఆస్తులని కాపాడడం మన ప్రథమ కర్తవ్యంగా బ్రతుకుతున్నాం. పోలీస్ జాబ్లో కష్టాలతో పాటు అవమానాలు ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అయినా మొక్కవని దీక్షతో నిరాశ నిస్పృహలకు లోని కాకుండా మేము ప్రతి క్షణం ప్రజల కోసం, దేశ రక్షణ కోసం మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి